హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. నా క్లయింట్ ఒకరు ఒక కంప్లైంట్ చెప్పారండి. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తనతోని మిస్‌బిహేవ్ చేస్తున్నాడని. దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావట్లేదండి అని. ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయండి. మీరెవరైనా ఇలాంటివి ఎదుర్కొంటున్నారా? మన చుట్టూ ఉండే ఇలాంటి గోముఖ వ్యాఘ్రాలతోని మనం జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎదుర్కోవడానికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే ధైర్యంగా ఉండడం. యాక్చువల్గా మన వీక్నెస్సే వాళ్ళకు ధైర్యం. ఏం చేస్తారంటే ఇలా ఎవరైనా మిస్బిహేవ్ చేయగానే ఈ లేడీస్ భయపడిపోతారు. అంటే నేను ఎవరికైనా చెప్తే ఈ విషయాన్ని నన్ను ఎక్కడ తప్పుగా అనుకుంటారో, ఫ్యామిలీలో ఎక్కడ నేను చులకనైపోతానో అని భయపడతారు. ఈ భయమే వాళ్ళకు ఆయుధంగా మారుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అస్సలు భయపడకండి. మీరు ఫస్ట్ చేయాల్సిన పని భయపడకుండా ధైర్యంగా ఉండడం. నెక్స్ట్ మీ హస్బెండ్తో కానీ, మీ పిల్లలతో కానీ, ఇంకా మీ బ్రదర్, మేబీ మీ ఫ్యామిలీ ఎవరితోనైనా ధైర్యంగా మీ ప్రాబ్లమ్ని షేర్ చేయండి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించొద్దు. ఎందుకంటే మీరు కదా ఫస్ట్ ముఖ్యం. మీ తర్వాతే కదా ఎవరైనా, మీ వాళ్ళ ఫ్రెండ్ అయినా, ఎటువంటి వాళ్ళైనా మీరు కదా ఫస్ట్. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కాబట్టి మీ ప్రాబ్లమ్ని ఫస్ట్ షేర్ చేయండి వాళ్ళతో. దానివల్ల మీకు చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. వాళ్ళతోని మీరు ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి. భయపడొద్దు. ఏదైనా వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి.